PHK కుకింగ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అండి రవ్వ కేసరి చేయబోతున్నాను. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. రవ్వ కేసరి అండి, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇది చూడండి, రవ్వ 1 కప్పు తీసుకున్నాను, 2 కప్పులేమో చక్కెర తీసుకున్నాను. అంటే దీనికి ఎక్కువ పడిద్దండి, అందుకోసం 1 కప్పు రవ్వకి 2 కప్పుల చక్కెర అండి. ఇది చూడండి, ఫుడ్ కలర్ ఇది కొంచెం వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అండి, ఇదేమో పిస్తా, ఇది బాదం పప్పు, ఇది జీడిపప్పు, కిస్మిస్, 2 యాలక్కలు అండి. ఈ వాటరు 1 కప్పు రవ్వకి 2 కప్పులన్నరేమో వాటర్ వేసుకున్నానండి. ఇది వేడి చేయాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్లో ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు నెయ్యిలో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెడుతున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చిన్నపిల్లలైనా చేయొచ్చండి, ఎంతో ఈజీ రవ్వ కేసరి అనేది. చూడండి, దీంట్లో ఆయిల్ వేస్తున్నాను, ఇది నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ వచ్చిందండి నెయ్యి అనేది. దీంట్లో ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేస్తున్నానండి. ఇది గోల్డెన్ రంగు వచ్చిన దాకా ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకున్నానండి. వాటర్ బాగా వేడవుతున్నాయండి. చూడండి, దీంట్లోనే రవ్వ వేసి ఫ్రై చేసుకుందామండి. గోల్డెన్ రంగు వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి బాగా. రవ్వ అనేది ఎంత మీరు ఫ్రై చేస్తే అంత టేస్ట్ వచ్చిద్దండి. గోల్డెన్ రంగు రావాలి. మీరు ఎంత ఫ్రై చేస్తారో అంత టేస్ట్ అనేది అంత బాగుండిద్దండి. నెయ్యి వేసి నెయ్యిలో గోల్డెన్ రంగు వచ్చిన దాకా ఫ్రై చేయాలని 2 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తాను. బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ రంగు వచ్చిన దాకా. ఈ వాటర్ ఉంది కదండి, వేడి చేసిన వాటర్ కొంచెం వేస్తూ కలుపుకోవాలండి. బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. లుండాలు అనేది ఉండకూడదండి. లుండలు కడితే టేస్ట్ అనేది బాగోదు. లుండలు లేకుండా కలుపుకోవాలి. లుండలు లేకుండా కలుపుకోవాలండి. దీంట్లోనే చక్కెర కూడా వేద్దాం. కలుపుతున్నానండి. 1 కప్పుకి 2 కప్పులు చక్కెర అండి. తీపి సరిపోయిద్దండి. రవ్వ కేసరి అంటే అంతే పట్టిద్దండి. మీరు కొంచెం తీపి తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోండి. మేమేమో తీపి కొంచెం ఎక్కువగానే తింటామండి, అందుకోసం ఎక్కువ వేసాము. ఇది బాగా కడగాలండి, దగ్గరికి రావాలి. దీంట్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఫుడ్ కలర్ కొంచెం వేస్తున్నాను. 1 చిటికె ఏమో ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఎంత బాగుందో కలర్ఫుల్గా. చిటికెట్ చాలండి ఫుడ్ కలర్. ఇది బాగా దగ్గరికి పడాలండి. ఇది అనేది మొత్తం పీల్చుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తానండి. 2 నిమిషాలు పట్టిద్ది. 2 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తాను. చూడండి ఎలాగుందో, అసలు చూడండి ఎలాగుందో. సూపర్ అంటే సూపర్ కుదిరిందండి. యాలకుల పొడి కూడా వేస్తున్నాను. 2 ఏమో యాలకుల పౌడర్ అండి, ఇలాచి. చూడండి, లైట్ పోయిందండి, సరిగ్గా కార రావట్లేదు. చూడండి, అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను. చూడండి, అయిపోయింది. టేస్టీగా రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. సూపర్ అంటే సూపర్ కుదిరింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసి కప్పులో సర్వ్ చేద్దాం, పిల్లలకి పెడదామండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఎంత సూపర్ అంటే సూపర్ కుదిరిందండి.
ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి. బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ మీ దాకా వచ్చిందండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చాలా సూపర్ కుదిరిందండి రవ్వ కేసరి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగా కుదిరిందో, చూస్తుంటే నోరు ఊరుతుంది, అంత బాగుందండి. చాలా థ్యాంక్స్ అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.